హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవ్స్ జర్నీ యూట్యూబ్ ఛానల్. మీరు నా ముందు వీడియో చూసినట్టయితే నేను నిన్న బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యాను మలేషియాకి. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 8:30కి రీచ్ అయ్యానండి. ఇప్పుడు సైన్ బోర్డ్స్ ఫాలో అవుతూ ఇమిగ్రేషన్ కౌంటర్ రీచ్ అయ్యి అక్కడ ఇమిగ్రేషన్ మనం క్లియర్ చేసుకోవాలి. సో వన్స్ ఇమిగ్రేషన్ క్లియర్ అయ్యాకే మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్కి వీసా ఫ్రీ అండి ఈ ఇయర్ డిసెంబర్ వరకు. బట్ మనం ఎండాక్ ఫామ్ అనేసి ఒకటి ఉంటుంది, అది ఫిల్ చేయాలి బిఫోర్ 3 days ట్రిప్ స్టార్ట్ అవ్వకముందు. ఫిల్లింగ్ ఎండాక్ ఫామ్ వచ్చి చాలా ఈజీ అండి. ఓన్లీ మన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అందులో. లైక్ హోటల్ డీటెయిల్స్, మన పాస్పోర్ట్ అండ్ ఫ్లైట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. మనం అన్నీ ప్రొవైడ్ చేసేటప్పుడు మాత్రం మనము స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా ఉన్నట్టు చూసుకోవాలి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఎండాక్ ఫామ్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. హాయ్ అండి. సో ఇప్పుడే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాను. ఏం అడగలేదు ఎక్కువగా, జస్ట్ హోటల్ బుకింగ్స్, తర్వాత రిటర్న్ టికెట్ అడిగారు అంతే. సో ఇప్పుడు మనము సిమ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు సిమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను నేను క్లూక్లో. సో ఇప్పుడు మనము వెళ్ళి తీసుకోవాలి సిమ్. ఇదే స్టోరు, ఇది జయా గ్రాసరీ. ఇక్కడ చూస్తే ఇక్కడే ఉంటుంది డిజి, ఇదేమండి. సో మనమైతే సిమ్ కార్డ్ తీసుకునేసాము. ఇక్కడ చూస్తే నా వెనకాలే ఉంది సిమ్ కార్డ్ షాపు. సో ఇక్కడ తీసుకున్నాము, యాక్టివేట్ కూడా అయ్యింది. ఇప్పుడు మనము కేఎల్ సెంట్రల్కి వెళ్ళాలి. కేఎల్ సెంట్రల్ వచ్చి అది సిటీ సెంటర్ లాగా, అది బస్ స్టాప్ సిటీకి సెంట్రల్గా ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. మనము 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి కేఎల్ ఎక్స్ప్రెస్ అనేసి, అది కైండ్ ఆఫ్ మెట్రో అనమాట. సో అది చూస్ చేసుకోవచ్చు, లేదంటే బస్ చూస్ చేసుకోవచ్చు. నేను బస్ ఆప్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఇక్కడ సైన్ బోర్డ్ ఉంది, సైన్ బోర్డ్ ప్రకారము మనము బస్ స్టాప్కి వెళ్ళేసి అక్కడ బస్సు టికెట్ తీసుకొని కేఎల్ సెంట్రల్కి అక్కడికి వెళ్దాం. ఓకేనా, అదండి వెళ్దాం. ఇదేనండి మనకి టికెట్, 12 సీట్ నెంబరు A6, టైం వచ్చి 9:45కి. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతా ఉంది. ఇప్పుడు టికెట్ తీసుకున్నాను నేను కేఎల్ సెంట్రల్కి. మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 315 రూపీస్ పడింది. ఫారెక్స్ కార్డ్ యూస్ చేయడం వల్ల DCBది నియో గ్లోబల్ కార్డు. సో మనకి ఏంటి మార్కప్ ఛార్జెస్ ఏం పడలేదు. మన బస్సు వచ్చేసిందండి, ఇదే మన బస్సు. నా సీట్ వచ్చి 12, సీట్ నెంబర్ 12. ఇది టోల్ గేట్ అండి. మనకు ఫాస్టాగ్ ఉన్నట్టు ఇక్కడ టచ్ అండ్ గో కార్డ్ ఉంటుంది. ఇది మనం కేఎల్ సెంట్రల్లో తీసుకోవచ్చు. ఈ కార్డ్ మనం రీఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి డిజిటల్ ట్రాన్సాక్షన్సే జరుగుతుంది మలేషియాలో చాలా వరకు. ఇప్పుడు మీరు చూస్తున్న టచ్ అండ్ గో కార్డ్ యూస్ చేసే ఈ వెహికల్స్ అన్నీ కూడా టోల్ గేట్ని క్రాస్ చేస్తాయి. ఎవరు కానీ మనీ పే చేయరండి ఇక్కడ. ఆల్మోస్ట్ ఎక్కువ టచ్ అండ్ గో కార్డే యూస్ చేస్తూ ఉంటారు. కేఎల్ సెంట్రల్లో బస్ ఆపిందండి ఇక్కడ. టచ్ అండ్ గో ఎక్కడ ఉందో చూద్దాం. ఇది కేఎల్ ట్రాన్సిట్. మనం కేఎల్ సెంట్రల్కి రీచ్ అయ్యాక ఇక్కడ కనిపిస్తున్న స్టోర్లోనే మనం టచ్ అండ్ గో కార్డ్ని కొనుక్కోవచ్చండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. 2 టైప్స్ ఆఫ్ టచ్ అండ్ గో కార్డ్స్ ఉంటాయి. మీరు తీసుకునేటప్పుడు టచ్ అండ్ గో యాప్ వ్యాలెట్కి లింక్ అయ్యే టచ్ అండ్ గో కార్డ్ తీసుకోవాలి. మీరు టచ్ అండ్ గో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో మనము ఎలా అయితే యూపీఐ చేస్తామో స్మాల్ షాప్స్లో, అలా అక్కడ కూడా మీరు ఈ వ్యాలెట్ యూజ్ చేసుకొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనము ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఈ కార్డ్ని మనం రీఛార్జ్ చేసుకోవాలంటే మనము 7-Eleven స్టోర్స్ అని ఉంటాయండి ఇక్కడ. అక్కడికి వెళ్ళి మనం అమౌంట్ ఇస్తే వాళ్ళు రీఛార్జ్ చేసి ఇస్తారు. మనం ఈ కార్డ్ కొనాలంటే 30 రింగేట్స్ పడుతుంది. 30 రింగేట్స్లో 20 రింగేట్స్ మాత్రమే మన వ్యాలెట్లోకి వచ్చి పడుతుంది. 10 రింగేట్స్ కార్డ్ ఛార్జెస్ అండి. నేను కొన్న టచ్ అండ్ గో కార్డ్ నా దగ్గర ఉందండి. దాంట్లో 13 రింగేట్స్ ఇంకా మిగిలి ఉంది. ఎవరైనా మలేషియా వెళ్తున్నట్టయితే కనుక నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. వాళ్ళకి కావాలంటే నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఎవరైతే బెంగళూరులో ఉంటారో వాళ్ళకి. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు రీచ్ అవ్వచ్చు. ఉంది చూడండి, మనం ఇక్కడ ఉన్నాము కేఎల్ సెంట్రల్లో. బుకిత్ బింతాంగ్కి వెళ్ళాలి, MR6. అంతా స్కూల్ పిల్లలు కూడా ఫోన్లు పెట్టుకునేసారు. వీళ్ళ స్కూల్స్లో అలో ఉన్నట్టుంది ఫోన్స్ అన్నీ. నేను ఇండియాలో ఉన్నప్పుడే హాస్టల్ వరల్డ్ అనే యాప్ నుండి హాస్టల్ బుక్ చేసుకున్నానండి. ఈ హాస్టల్ పేరు ట్రావెల్ లాగ్. ఇది బుకిత్ బింతాంగ్ అనే ఏరియాలో ఉంటుంది.
నేను సోలోగా ట్రావెల్ చేస్తాను కాబట్టి హాస్టల్ ప్రిఫర్ చేశాను. ఇది నాకు ఫస్ట్ టైం హాస్టల్ ఎక్స్పీరియన్స్. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఎవరైనా మలేషియా ట్రావెల్ చేస్తే నేను వాళ్ళకి ఈ హాస్టల్ రికమెండ్ చేస్తాను. ఇదే మన రూము. సో జస్ట్ స్కాన్ చేయడం. సో ఇదేనండి నా రూము. ఇలా ఇస్తారు. సో లైట్ వేస్తే ఇదే బెడ్. మొత్తం ఇలా ఉంటుంది సెటప్. ఇది కామన్ స్పేస్ ఇది మొత్తము. ఇట్లా చూడండి మొత్తం ఇది నంబర్ ప్లేట్స్ పెట్టారు, డిఫరెంట్ కంట్రీ నెంబర్ ప్లేట్స్. ఇది ఒరిజినల్ కాదు, జస్ట్ అలా తయారు చేసి పెట్టారు, మొత్తం ఇలా డెకరేట్ చేశారు. అంటే ట్రావెల్ సంబంధించింది కదా, సో డిఫరెంట్ కంట్రీస్ మొత్తం అలా పెట్టారనమాట. వాష్రూమ్స్ అండి, ఇన్ని వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు వాళ్ళు, ఏం ఇష్యూ లేదు. ఐ కెన్ గివ్ 5 out of 5 రేటింగ్. చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. సో హాట్ వాటర్ అంతా కూడా వస్తుంది. సో రెగ్యులర్ క్లీనింగ్ కూడా నడుస్తూ ఉంటుంది ఇక్కడ. ఈవినింగ్ టైమ్స్ మొత్తం ఇక్కడ అందరు కూర్చొని చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు, డిఫరెంట్ సోలో ట్రావెలర్స్. పైన కూడా ఒక రూఫ్ టాప్ ఉందండి సేమ్, అక్కడ కూడా చాలా బాగుంటుంది. అది నా రూమ్ యాక్చువల్గా ఇక్కడ ఉండేది. ఇక్కడ యుటెన్సిల్స్ కూడా ఉన్నాయి చూడండి, మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. నేను హాస్టల్లో ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కేఎల్ సెంటర్కి వచ్చానండి. ఇక్కడ నుండి బాటు కేవ్స్కి వెళ్ళాలి. బాటు కేవ్స్ అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ. ఈ బాటు కేవ్స్ కులాలంపూర్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. మనం కేఎల్ సెంట్రల్ నుండి ట్రైన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అరౌండ్ 40 minutes జర్నీ పట్టుద్ది కేఎల్ సెంట్రల్ నుంచి బాటు కేవ్స్కి. ఈ టెంపుల్ తమిళియన్స్ బిల్డ్ చేశారు. ఆ టెంపుల్ దగ్గర కూడా మీరు చూస్తే చాలా వరకు తమిళ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. బాటు కేవ్స్ 400 million years పురాతనమైందండి. 1850లో చైనీస్ కూలీలు ఈ కేవ్స్ని ఐడెంటిఫై చేశారు. 1890లో మన ఇండియన్ తమిళియన్ తంబుస్వామి పిల్లై మురుగన్ ఇతను టెంపుల్ని ఇంకా బిల్డ్ చేశాడు. మనకి ట్రైన్ దిగగానే ఇక్కడ మంకీస్ ఉన్నాయి. చూస్తే ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ చాలా మంకీస్ కూడా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ మొత్తం తమిళియన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. మొత్తం తమిళియన్సే ఉన్నారు ఇక్కడ చాలా వరకు. వావ్, ఇక్కడ చూడండి ఎన్ని పీజియన్స్ ఉన్నాయి చెట్లు. చెట్టు మొత్తం పీజియన్సే. వావ్, అసలు చూడండి న్యాచురల్గా ఫామ్ అయిందే గుహ అది. ఓల్డ్ పీపుల్కి అయితే చాలా కష్టం ఎక్కడము. వావ్, వాటర్ పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుంది అంటే మేబీ కొండలో నుంచి పడతా ఉంది వాటరు. న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్.
వామ్మో ఎంత పెద్ద కేవ్ ఇది. ఇంకా ఉందండి మెట్లు. చూడండి అసలు ఇక్కడ వాటర్ పడుతుంది పైనుండి. ఓ ఇది బిగ్ కేవ్ అండి. అసలు నేను ఇంతకుముందు ఓన్లీ ఐడల్ స్టాచ్యూ మాత్రమే అనుకున్నాను, బట్ ఇక్కడ చూస్తే చాలా పెద్దగా ఉంది కేవ్. ఇది బాగా డెవలప్ చేశారు. డ్రాప్ వాటర్ పడుతూ ఉంది. అంతా టెంపుల్ ఇది. ఇక్కడ చూడండి నో షూస్ అని ఉంది. ఏంటో మరి ఇది. ఇక్కడ ఏంటో ఒక కేజ్ మాదిరి పెట్టారు. దీంట్లో చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయి. ఓ ఇంకా ఉంది టెంపుల్. అంతా వాటర్ పడుతూ ఉంది. ఇదే అనుకుంటా లాస్ట్ నాకు తెలిసి. సో ఇది మెయిన్ టెంపుల్ అండి ఇది. సో ఇదే లాస్ట్. ఎంత పెద్ద మ్యాసివ్ కేవ్ ఇది. సో ఇదే అండి మెయిన్ టెంపుల్. స్మాల్ టెంపుల్ ఉంది. అసలు చూడండి ఎలా ఫామ్ అయింది ఇది. మొత్తం ఈ కొండ ఎన్ని 1000 years పట్టింటుందో దీనికి ఇలా ఫామ్ అవ్వడానికి న్యాచురల్గా. ట్రీస్ అంతా చూడండి ఫారెస్ట్ ఉన్నట్టుంది మొత్తం. నా జర్నీ చూశారుగా బాటు కేవ్స్కి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.